శ్రీను ఏం చెప్తున్నారు? వ్యవసాయం పదండి. ఏంటి మరి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, గెలిపేలా ఉంటున్నారు? వన్ సైడ్ అండి. ఎలక్షన్ అయితే వన్ సైడ్ అయిపోయిందండి ఆల్రెడీ. ఎలక్షన్ వన్ సైడ్. ఎంత మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లక్ష తగ్గేదే లేదా? తగ్గేదే లేదు ఇంకా. మరి పక్క కూడా వన్ సైడ్ గా ఓడిస్తామని చెప్తారండి. పేరు మారిపోయిందా? రెడ్డి అని అర్థం చెప్పేస్తున్నాడు. అది ఏంటంటే ఇప్పుడు అంత తగ్గించి వచ్చిందంటే ఆయన ఓడించకపోతే బాబు రెడ్డి పేరు పెట్టుకున్నారు. ఏం చేయాలి మరి? అంత అన్యాయం ఏం చేశాడు మరి? అంత అలా కసిగా ఏం చేస్తున్నాడు మరి? ఇప్పుడు మొదటి పద్మనాభం అంటే పవన్ కళ్యాణ్ ఇంటికి రాలేదు, పద్మనాభం గారు చెప్పి ఓటు ఎవరు వేయలేదు. మేము కాపులే. పద్మనాభం చెప్తే ఒక ఓటు ఎవరు అంటే వాల్యూ లేదంట. లేదు, తీసుకున్నాడు. ఆ మీద అతను తీసుకున్నాడు. అతను అసలు కొట్టుకుంటాడండి అంతే. చాలా మంది ఏమన్నారంటే మొదటి పద్మనాభం ప్యాకేజ్ తీసుకున్నారని మాట్లాడుతున్నారు. అంటే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందంటారు ఈ ఎలక్షన్ లో. ప్యాకేజ్ అంటే మనకు అంతవరకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మొదటి పద్మనాభం రీసెంట్ గా ఉన్నారంటే మీ ముగ్గురు పిల్లలు కూడా ఎవరైనా టికెట్లు ఇస్తారని అడుగుతున్నాడు. వ్యక్తిగత విషయాలు ఆడికి పోతే సీట్ కోసం ఇద్దరు వచ్చి అడిగారు సీట్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సీట్ కోసం ఈ 3 సీట్లు ఇచ్చి ఇస్తారా? ఈ సీట్లు ఇరిగించడం లేదు. ముగ్గురు పిల్లలు వచ్చి అడిగారా? వాళ్ళ కూతురు వచ్చి ఆ రోజు జాయిన్ అయ్యారు పార్టీలోకి. నాన్నగారు తెలుసుకున్నామని జాయిన్ చేస్తానమ్మని గొడవలు వద్దు చెప్పారు అన్నంగానే. ఈ ముగ్గురు పిల్లలకి సీట్లు ఇస్తాను, అవి ఇస్తాను ఈ సీట్లు తీసుకెళ్ళిపోయాడు. జూన్ 4 తమ్మ కాపుడు పుట్టగాడు కదా, రెడ్లు పుట్టగాడు అయిపోతాడు. ఈ మాట మార్చుకోవాలి. నిజంగానే కాపుడు అయితే నువ్వు ఈ కాపు జాతి పుట్టయితే నువ్వు అదే మార్చుకోవాలి. ఇప్పుడు మీరు ముద్ర వ్యాఖ్యలు అంగీకరిస్తున్నారా? ఇలాంటి వ్యాఖ్యలు ఇలా ఎలక్షన్ టైం చాలా తప్పు. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చి లిస్ట్ వస్తావు చదువు మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. అది జూన్ 4 పేరు మార్చుకోవాలి. మార్చుకోకపోతే నువ్వు నిజంగా కాపుడికి పుట్టలేదు. ఓకే అన్నా. ఇప్పుడు రాజేష్ మహాసేన అనే మనిషి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ దేవుడు, చంద్రబాబు దేవుడు అని అన్నాడు. సడన్ గా వీళ్ళిద్దరు చేయాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నట్టు రాజేష్ మహాసేన అన్నవాడు ఫస్ట్ జగన్మోహన్ సపోర్ట్ చెప్పాడు. మన నమ్మ టీడీపీకి అన్నాడు. మళ్ళీ ఆడికి మనల్ని ఏం చెప్తాడండి అతను? ఎవరికి సమయం సరిపోతాడు అతను. అన్న ఎవరన్నా ఆడే 4 పాటలు 5 పాటలు తిరుగుతాడు. ఏంటి ఇప్పుడు రాజేష్ మహాసేన అనేది వ్యవస్థ పెట్టాడు. ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాడు ఎక్కడ చూడలేదు. ఎక్కడ చెప్తే ఏమి కనబడలేదు అంటారు. ఎప్పుడు కనిపించలేదు మాకైతే. అది ఎవరు మా ఊళ్ళో ఎవరు కూడా తెలియదు, మా ఏరియాలో ఎవరు కూడా తెలియదు. మరి అది కూడా సడన్ గా ఇప్పుడు ఎలక్షన్ ముందు నోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ ఆ విషయం చాలా కేవలం ఖండిస్తా ఉన్నారు. మరి ఇలాంటి రోజులు మాట్లాడి మీ జనాలు అనేవి ఓట్లను మారుతారంటారా? ఆ విషయంలో అయితే ఎవరు చెప్పినా ఆలోచించరు. పవన్ కళ్యాణ్ గుర్తు పాటించే అంటే వాళ్ళ మాటలు వాల్యూ లేదంట. లేదు, ఎవరు చెప్పినా ఆలోచించప్పుడు ప్రజలంతా గ్లాస్ కుట్టుకుని గుర్తులకు రెడీగా ఉన్నాడు. రెడీగా 13వ తారీఖుని డైరెక్ట్ గుర్తులకు రెడీగా ఉన్నాడు అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? పథకం మళ్ళీ 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోతున్నారు అన్నట్టు పోతాడు ఇంకా. మరి ఆయన 5 ఏళ్ళు సీఎం చేసి 2వ కూడా ఆయన చేస్తానన్నాడు. మళ్ళీ ఇప్పుడు లండన్ వెళ్ళిపోవడం ఏంటంటే మరి అది తెలిసిపోయింది. అయిపోయి ఎవరు తీసుకుంటాడండి, తీసుకుంటాడు. చెప్పండి. మనం వస్తాడు లాస్ట్ డేస్ వస్తాడండి. ఎలక్షన్ డే లాస్ట్ ఎలక్షన్ వస్తాడు అప్పుడు వస్తాడండి. అప్పుడు రాలేండి. మరి మీరైతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఇటు పక్క మీరు ఇటు పవన్ కళ్యాణ్ వన్ సైడ్ అంటారు. మేమైతే పక్క ఫిక్స్ అయిపోయి ఉన్నాండి. మా కార్యకర్తలు మా బాధలు ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. పక్క లక్ష పక్క గ్లాస్ గుర్తు 4వ నెంబర్. మరి ఎంపీకి ఎవరికి అవకాశం ఇస్తారు మీరు? ఉదయ్ శ్రీనివాస్ నెంబర్ 9. పక్క ఫిక్స్ అయిపోయి అది ఫైనల్ గా ఒక మాట మీరు పిఠాపురం ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. అందరూ కూడా గ్లాస్ గుర్తుకే వేసి మనం పవన్ అఖండ మెజారిటీతో నెగ్గించాలని కోరుతున్నారు.